షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అన్నయ్య రాలేదు కదా వదినా? లేదు తనయ్య, అదే టెన్షన్గా ఉంది. టెన్షనా? టెన్షన్ ఎందుకు వదినా? అంతా నీకు తెలిసే జరుగుతోంది. కావాలనే చేస్తున్నావు కదా, ఇంకెందుకు టెన్షన్? తనయ్య, నీ గురించి ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు వదినా. అసలు నువ్వు రాసిన కవితల్ని నేను రాశానని అది చెప్పినప్పుడే పళ్ళు రాలుగొట్టాల్సింది. కామ్గా ఉండి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వదినా. దీని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలియడం లేదు. అప్పుడు మానసి నీ కవితల్ని వాడుకుంది, ఇప్పుడు ఇదెవరితో వచ్చి వాడుకుంటుంది. కానీ నిజంగా రాసిన నువ్వు మాత్రం కామ్గా ఉండిపోతున్నావు. నిజం చెప్పొద్దునా, నీకు తన మీద డౌట్ లేదా? ఏదో చేయడానికి వచ్చింది అనిపించడం లేదా? అనిపిస్తోంది తనయ్య. పొద్దున్నేమో కలవాలని రమ్మంది, ఇప్పుడేమో ఏదో ప్రమాదంలో ఉన్నానని కాల్ చేసింది. ప్రమాదం లేదు, ఏమీ లేదు, అంతా కావాలనే చేస్తోంది. కారణమేంటో తెలియడం లేదు. కారణం ఏముంటుందో వదినా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. నువ్వు చేసింది తను చేస్తున్నట్టుగా చెప్పి అన్నయ్య జీవితంలోకి ప్రవేశించిందంటే నీ స్థానానికి ఎసరు పెడుతున్నట్టే కదా. ఆయన స్విచ్ నీ చేతిలో పెట్టుకొని అక్కడ లైట్ ఎందుకు వెలుగుతుందా అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆపితే సరిపోతుంది కదా. అసలు అదొచ్చిన కారణం ఏదైనా ఆ కవితలు రాసింది అది కాదు నువ్వేనని అన్నయ్యకి తెలిస్తే వాళ్ళు ఏ పిచ్చి వేషాలు వేసే అవకాశం ఉండదు కదా. అర్థం అవుతుందా వదినా? తనయా, ఏంటే పిచ్చరుపులు? ఏం లేదమ్మా, అన్నయ్య ఇంకా రాలేదని వదిన టెన్షన్ పడుతుంటేను. ఇంకా రాలేదా వాడు? ఇంకా రాలేదమ్మా. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందని ఫోన్ చేస్తే వెళ్ళాడు కదా. ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు మనసేమిటో? వాడి మనసులో ఎవరున్నారు? వాడు ఎంతగానో ప్రేమించిన మానసిని పెళ్లి చేసుకోకుండా చేశావు. వాడు అభిమానిస్తున్న ఆ అమ్మాయిని కాకుండా చేశావు. అటు ఇటు కాకుండా నువ్వు దరిద్రంలా పట్టుకున్నావు. ఎటు కాని జీవితాన్ని చేసేశావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అన్నయ్యని వదిన ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదు. అసలు ఆ కవితలు... అమ్మగారు, మీరనుకున్నట్టేమీ లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం మాత్రమే. ఆపవే! ఏమీ పట్టించుకోనట్టు ఉన్నాను కదా అని ఇంట్లో ఎవరెలా ఉన్నారో తెలీదనుకుంటున్నావా? నీతో సంతోషంగా కాపురం చేయడానికి వాడు నిన్ను ప్రేమించి నీ మీద మోజుతో పెళ్లి చేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు.